హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తెలియచేయండి. మరి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కంప్లీట్గా ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో ప్రెగ్నెన్సీ నుంచి టిల్ డెలివరీ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి కంప్లీట్గా ఈ వీడియోలో చేయబోతున్నాను. మరి ఫ్రెండ్స్, మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ టాపిక్ మీద కంప్లీట్ ఐడియా అనేది మీకు వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, నేను టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో, అంతేకాకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడవచ్చు. మరి నేను చెప్పబోయే ఈ టాపిక్ ఏంటంటే, ప్రెగ్నెన్సీకి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు అందరికి కూడా, అంటే ట్రై చేయాలి, ప్రెగ్నెన్సీ కావాలి అనే 2 months నుంచే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. మీరు హెవీ వర్కర్స్ అయితే, లైక్ జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీస్ బేసికల్ ఫిజికల్ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు. కానీ కొన్ని హెవీ లిఫ్టింగ్ ఇలాంటివన్నీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండటం మంచిది. నేను చెప్పబోయేది ఏంటంటే, ఎలా చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు మాకు పిల్లలు కావాలి అని చెప్పేసి అడగటం సహజమే. కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడు కలవాలి, ఎలాంటి సమయంలో భార్యాభర్తలు కలిసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనే దాని గురించి చాలామంది తెలియక సతమతమవుతూ ఉంటారు. చెప్పినా కూడా అర్థమవ్వకుండా కేసెస్ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చక్కగా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు పీరియడ్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ May 1 మీ పీరియడ్స్ టైం అయితే May 10 వరకు మీరు తీసేసి May 11 నుంచి మీరు చక్కగా భార్యాభర్తలు ఇద్దరు ఒకటైనట్లయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ 11 నుంచి 20th వరకు ఈ 7 days కావచ్చు, 8 days కావచ్చు, ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మీకు అండం రిలీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండం ఎప్పుడు రిలీజ్ అయిందో అవి 3 days వరకు గర్భాశయంలో ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు అండం రిలీజ్ అయిన 3 days అది గర్భాశయంలో ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు మీ దాంపత్య జీవితాన్ని కొనసాగించినట్లయితే, సో ఈ అండం అక్కడ ఉండే స్పోమ్తో కలిసి ప్రెగ్నెన్సీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని పీరియడ్స్ అయిపోయిన 5th day నుంచి మీరు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా అండం రిలీజ్ అయ్యే రోజుకి మీరు మీ కలయిక తగ్గిపోవచ్చు. కాబట్టి ఈ పీరియడ్స్ అయిన తర్వాత 14 days నుంచి అయితే ఇంకా బెస్ట్ డేస్గా చెప్పొచ్చు. 14 day నుంచి 20th day. సో ఈ 4 days or 5 days మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఒక ఎపిసోడ్. సో ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకుంది అంటే, ఒక్కసారి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందంటే సో ఇమీడియట్గా మీరు ఒక మంచి దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్ని మీట్ అయితే చాలా చాలా మంచిది. గైనకాలజిస్ట్ని మీట్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవటం చాలా మంచిది. అయినప్పటికీ నేను చెప్పే కొన్ని టిప్స్ని కానీ మీరు పాటించినట్లయితే మీ కంప్లీట్ డెలివరీ అంటే అప్ టు డెలివరీ వరకు చక్కని ఫలితం అనేది ఉంటుంది. బేసికల్గా ఈ ప్రెగ్నెన్సీ అనేది 3 విభాగాలుగా చెప్పబడి ఉంది. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్స్గా చెప్పుకుంటాము. ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చేసి ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రైమిస్టర్గా చెప్తాము. నెక్స్ట్ 3 monthsని సెకండ్ ట్రైమిస్టర్గా చెప్తాం. నెక్స్ట్ 3 monthsని మనం థర్డ్ ట్రైమిస్టర్గా చెప్తాము. కాబట్టి ఈ 9 monthsని 3 ట్రైమిస్టర్స్గా డివైడ్ చేయబడుతుంది. సో ఫస్ట్ 3 ట్రైమిస్టర్లో ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది, అంటే ఫస్ట్ 3 months అనేది చాలా చాలా వాల్యుబుల్ అయిన డేస్ అనమాట. సో మనం అక్కడ కానీ మన పిండాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే బేబీ అనేవాళ్ళు సేఫ్గా బయటకు వస్తారు. కాబట్టి ఈ ఫస్ట్ 3 months అనేవి గోల్డెన్ డేస్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి 3 months వరకు మనం ఫస్ట్ ట్రైమిస్టర్గా చెప్పుకుంటాం కదా, ఆ డేస్ని మనకి గోల్డెన్ డేస్ అనమాట. సో చాలామందికి డాక్టర్స్ వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ చెక్ చేసి, గైనకాలజిస్టులు కంప్లీట్ బెడ్ రెస్టా, లేదంటే డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చా, లేదంటే ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి లేదు, బేబీ అండ్
ఆ, తల్లి అనేవాళ్ళు ఇద్దరు కూడా హెల్తీగా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి మదర్స్కి అయితే మీరు ఎటువంటి బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉండదు. కొన్ని హై రిస్క్ కేసెస్కి అయితే, అంటే హై రిస్క్ అండి మదర్స్ని ఎవరెవరిని చెప్పుకుంటాము, ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హీమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళకి కావచ్చు, ఇలా ఈ విధంగా కండిషన్స్, ఒబేసిటీ మదర్స్ కావచ్చు, అలాగే మోర్ దెన్ 30 years ఎవరైతే 30 సంవత్సరాలు దాటి మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు కూడా దీనికి హై రిస్క్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి కొంతమంది మదర్స్ని ఈ గైనకాలజిస్ట్స్ అందరూ కూడా చెక్ చేసి వీళ్ళు హై రిస్క్గా లేదంటే వీళ్ళ నార్మల్ యాక్టివిటీస్కి చేసుకోవచ్చు అనేది గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీ హెల్త్ కండిషన్ బట్టి ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని ఫాలో అవ్వాలి. వాళ్ళ యొక్క సజెషన్స్ని కావచ్చు, వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇక్కడ 3 months దాటాక మనకి ఎన్నెన్ని స్కానింగ్స్ అనేవి తీసుకోవాలి. ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి స్కానింగ్ తీసుకోవాలంటే 6 to 8 weeksలో ఒక స్కానింగ్ అనేది తీసుకోవాలన్నమాట. కంప్లీట్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనకి 3 నుంచి 4 అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనేవి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా అవసరమా, ఖచ్చితంగా స్కాన్స్ అనేవి తీయాలా అని చెప్పేసి చాలామంది మదర్స్ అడగటం జరుగుతుంది. సో అల్ట్రాసౌండ్ అనేది ఎటువంటి బిడ్డకి కానీ తల్లికి కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు. సో ఎన్ని స్కాన్ తీసినా కూడా ఇబ్బంది ఉండదు. కానీ మన డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అట్లీస్ట్ 3 to 4 స్కాన్స్ అనేది చాలా అవసరం. ద ఫస్ట్ స్కాన్ వచ్చేసి 6 to 8 weeksలో. ఈ 6 to 8 weeksలో ఎందుకు ఈ స్కాన్ తీస్తారు, ఎందుకు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు, ఈ స్కానింగ్ అవసరమా అనే దాని గురించి చూసినట్లయితే ఖచ్చితంగా 6 to 8 weeksలో ఈ స్కానింగ్ అనేది చాలా చాలా అవసరం. అంటే కరెక్ట్గా ఈ పిండం అనేది గర్భాశయంలో ఉందా, లేదంటే ట్యూబ్స్లో ఆగుందా, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా గర్భాశయం, ఈ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట, దాన్ని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఆ ట్యూబ్స్లో స్టక్ అయి ఉందా, అంటే ఈ స్పోమ్ పిండం అంతా కూడా పిండం అనేది ఎక్కడ లొకేషన్ అయి ఉంది అనేది ఈజీగా డిటెక్ట్ చేస్తారనమాట. అంటే ఈ 6 to 8 weeks ప్రెగ్నెన్సీ స్కాన్లో. అంతేకాకుండా బేబీ యొక్క హార్ట్ రేట్ని కూడా మానిటర్ చేస్తారు. బేబీ యొక్క హార్ట్ రేట్ అక్కడ కానీ విజిబుల్ అవ్వకపోతే అగైన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. నెక్స్ట్ స్కాన్, నెక్స్ట్ 2 weeks అలా. సో ఖచ్చితంగా 6 to 8 weeksలో బేబీ హార్ట్ రేట్ కూడా డిటెక్ట్ చేయడానికి ఈ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 11 to 13 weeksలో ఒక స్కానింగ్ అనేది రాస్తారు. 11 to 13 weeks ఎందుకు, ఈ స్కాన్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ స్కాన్లో ఏం చూస్తారు అంటే స్పైనల్ కార్డ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ న్యూరల్ ట్యూబ్స్ కానీ స్పైనల్ కార్డ్ కానీ ఆ హెడ్ నుంచి అటాచ్ అయిన మొత్తం బోన్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేందుకు ఈ 11 to 30 weeks ఆఫ్ స్కాన్లో చూసుకోవచ్చు. అలాగే లాస్ట్ ఇంకొక స్కాన్ కూడా రాస్తారు. అది ఎప్పుడంటే 18 to 20 weeks. 18 to 20 weeks ఆర్ 18 to 22 weeks కూడా ఈ స్కానింగ్ అనేది తీసుకోవచ్చు. ఈ స్కాన్లో ఏం చేస్తారంటే ఫుల్ బాడీ హెడ్ టు ఫుట్ స్కాన్ అనేది బేబీ యొక్క స్కాన్ తీసేస్తారన్నమాట. అంటే తల దగ్గర నుంచి కాళ్ళ వరకు, టోస్ యొక్క నెయిల్ బర్డ్స్ వరకు కూడా ఈ స్కాన్లో తెలిసిపోతుంది. అంతేకాకుండా మేజర్ ఆర్గాన్స్ని కూడా డిటెక్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది అనమాట ఈ స్కాన్. హార్ట్, ఎస్పెషల్లీ హార్ట్ ఎలా పంప్ చేస్తుంది, ఏమన్నా హోల్స్ ఉన్నాయా, లేదంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా హార్ట్కి అందుతూ ఉందా, 4 chambers కరెక్ట్గా ఉన్నాయా లేదా, మధ్యలో ఏమన్నా లీకేజ్ ఏమన్నా ఉందా, ఏమన్నా హోల్స్ ఉన్నాయా, సింగిల్ వెజిల్ డిసీజ్ ఏమైనా ఉందా, డబుల్ వెజిల్ డిసీజ్, అలాగే ఏఎస్డి, విఎస్డి, ఈ విధంగా చాలా చాలా డిసీజ్ కండిషన్ ఐడెంటిఫై చేసేది ఈ 18 to 22 weeks అల్ట్రాసౌండ్లోనే డిటెక్ట్ చేసేసి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే వెంటనే ఫైండ్ అవుట్ చేసేసి మనకి తగిన జాగ్రత్తలు, అలాంటి మెడికేషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారనమాట. కాబట్టి స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ది లాస్ట్ స్కాన్ వచ్చేసి 30 to 34 weeksలో లాస్ట్ ఫైనల్ స్కాన్ ఒకటి తీసుకొని డెలివరీకి ఎంత టైం ఉంది, అంటే మీకు ఇంకా 1 month గ్యాప్ ఉందా, లేదు 15 daysలోనే డెలివరీ అయిపోవాలా, ఆ లేయర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి,
కాబట్టి దాన్ని వైజ్గా డిటెక్ట్ చేస్తారన్నమాట. కాబట్టి ఫైనల్ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా 4-5 స్కాన్స్ మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తీసుకున్నట్లయితే బేబీయే కాకుండా బేబీ యొక్క హెల్త్ స్టేటస్, మదర్ యొక్క కండిషన్ కూడా డిటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్కాన్స్ అనేవి ఖచ్చితంగా అందరు చేసుకోండి. సో మీ స్కాన్ గురించి కంప్లీట్ అవగాహన వచ్చేసింది అనుకుంటా. ఇక కమింగ్ టు మెడికేషన్స్, ఏం మెడికేషన్స్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అనే దాని గురించి చూసినట్లయితే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనకి బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచే మనం ఫోలిక్ యాసిడ్ అనేది వాడుతూ ఉంటాము. ఈ ఫోలిక్ యాసిడ్ కాకుండా మదర్స్కి కాల్షియం అనేది చాలా లోపం ఉంటుంది. కాల్షియం అలాగే ఐరన్ కంటెంట్, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీకి కూడా ఈ రక్తం మన బాడీ నుంచే సరఫరా అవుతుంది. కాబట్టి ఐరన్ కంటెంట్ అంటే మనకి రక్త శాతం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది కంప్లీట్గా యూస్ చేస్తూ ఉండాలి. ఈ ఫోలిక్ యాసిడ్ 3 months తర్వాత స్టాప్ చేసుకోవచ్చు. యాజ్ పర్ గైనకాలజీ అడ్వైజ్ని బట్టి 3 months తీసేసుకొని అక్కడి నుంచి కాల్షియం, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ మాత్రం కంటిన్యూగా తీసుకోవచ్చు టిల్ డెలివరీ వరకు. సో ఈ విధంగా మెడికేషన్స్ తీసుకోవాలి. అంతేకాకుండా చాలామంది తల్లులు పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటారు. అంతేకాకుండా కాఫ్ వస్తుందని చెప్పేసి కాఫ్ సిరప్స్ యూజ్ చేయటం, పెయిన్స్ అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ వాడటం, ఈ ఎటువంటి మంచిది కాదు అని చెప్పేసి చెప్తున్నాను. మీరు అన్బేరబుల్ పెయిన్ అలా ఉంటే తక్కువ మోతాదు ఉన్న పెయిన్ కిల్లర్స్ని డాక్టర్ గారి అడ్వైస్లో మాత్రమే తీసుకోండి. ఎందుకంటే అది బేబీకి కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి బేబీ యొక్క మనం ఏది తీసుకున్నా కూడా బేబీకి పోతుంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనేది అంత మంచిది కాదు. తీసుకోవటం కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. మీరు బేర్ చేసుకొని ఆ పెయిన్ని లైక్ మసాజ్ల రూపంలో ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా ఆ పెయిన్స్ని కంట్రోల్ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ పెయిన్ కిల్లర్స్ కావచ్చు, ఆస్కోరిల్ సిరప్స్ కావచ్చు, ఏవైనా కూడా దయచేసి ఈ ప్రెగ్నెన్సీ టైం వరకు ఇలాంటి మెడిసిన్ తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చక్కని ఆహారం తీసుకోవాలి. ఫ్రెష్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని చక్కగా తీసుకోవాలి. చాలామంది ఫ్రూట్స్ తీసుకోకుండా అంటే ఫ్రూట్స్ తినకుండా జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అలా జ్యూస్ రూపంలో తీసుకునే కంటే ఫ్రూట్గా మనం కట్ చేసుకొని తిన్నట్లయితే మన పొట్ట నిండినట్లు ఉంటుంది. అది మంచి ఫైబర్గా కూడా ఉంటుందన్నమాట. ఈ జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల వాటర్ ఫ్లూయిడ్ కంటెంట్ అనేది స్ట్రైట్గా స్టమక్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మన ఓరల్ క్యావిటీ యొక్క ఎక్సర్సైజెస్ కావచ్చు, దాంట్లో ఉండే పీచు పదార్థం కావచ్చు, ఆ ఫ్రూట్స్ యొక్క పీచు పదార్థం అనేది మనం లాస్ అయిపోతాం. మనం ఎప్పుడైతే జ్యూసెస్ రూపంలో తీసుకుంటామో లాస్ అవుతామో. అందుకని చెప్పేసి ఫ్రూట్స్ని కట్ చేసుకొని మీరు ఎప్పుడైతే తినాలనిపిస్తుందో కొంచెంగా ఒక గ్యాప్ ఇస్తూ తీసుకోవటం మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఫుడ్ అనేది అంతగా తీసుకోవాలని అనిపించదు. కాబట్టి ఎలా తీసుకుంటారు? ఫస్ట్ 2 అవర్స్కి మీరు షెడ్యూల్ లాగే వేసేసుకోండి. ఫస్ట్ 2 hours కొంచెం తీసుకోండి. నెక్స్ట్ 2 hours తర్వాత ఇంకో కొంచెం, అలా తక్కువ మోతాదులో ఎక్కువ టైమ్స్ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా షెడ్యూల్ లాగా వేసుకుంటూ షెడ్యూల్ వైజ్గా మీరు తింటున్నట్లయితే ప్రాపర్ ఫుడ్ అనేది బాడీలోకి తీసుకొని అలాగే బిడ్డకు కూడా హెల్తీగా ఉంటారనమాట. సో ఫ్రూట్స్ని ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే అంటే ఫ్రూట్స్ని కట్ చేసి తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే వెజిటబుల్స్ కావచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఐరన్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకే కాకుండా మదర్కే కాకుండా బేబీకి కూడా చాలా ఇంపార్టెంట్. బ్లడ్ అనేది ఎప్పుడైతే బ్లడ్ తక్కువైపోతుందో అనిమిక్ అయిపోతాము. అనిమిక్ అయినప్పుడు బ్లడ్ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి అలాగే స్టిల్ బర్త్ లేబర్స్ అనేవి అంటే బేబీకి లోపల ప్రాబ్లం రావటం అలాగే అబార్షన్స్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హెచ్బి అంటే హీమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. కాబట్టి మీకు ఎక్కువ క్యారెట్స్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ పాలకూరలో ఎక్కువ ఐరన్ కంటెంట్స్ అనేవి ఉంటుంది. న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి ఈ పాలకూరలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలకూరని 3 రోజుల పాటు అంటే వారంలో 3 రోజుల పాటు పాలకూరని తీసుకురావడానికి ట్రై చేయండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిదన్నమాట. బాదం
పిస్తా కావచ్చు, బాదం కావచ్చు, అలాగే వాల్నట్, ఇంకా క్యాష్యూ నట్స్, ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మంచి ఖనిజాలనేవి ఈ డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్ అనేది బాగా ఇంటెలిజెన్స్ అవటమే కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఎగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డ్రై ఫ్రూట్స్తో పాటు ఎగ్ అనేది మీరు డైలీ ఒక ఎగ్ లేదంటే 2 ఎగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వలన మనలో బాడీలో ఉండే మంచి న్యూట్రిటివ్ వాల్యూస్తో పాటు ఐరన్ కంటెంట్స్ ఎక్కువైపోతాయి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం వలన ఈ కాన్స్టిపేషన్ ఎవరైతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఉంటారో బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ ఒత్తిడికి జిఐ సిస్టమ్ అనేది ప్రెస్ అవుతుందన్నమాట. అంటే రిఫ్లెక్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి మదర్స్కి కాన్స్టిపేషన్ ఛాన్సెస్ ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఈ మలబద్ధకం వలన ఏమవుతుంది, ఈ ఒకరోజు పోరు, 2 రోజులు పోరు, 3వ రోజు స్టెయిన్ అంటే బాగా స్టెయిన్ అవుతారు. కాబట్టి ఈ పొట్ట ఒత్తుకునేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు, అలాగే వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, సాలడ్ రూపంలో తీసుకోవటం వలన ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం నుంచి మనం రికవరీ అవ్వచ్చు అనమాట. మనకు ఫ్రీగా మోషన్ పోతూ ఉంటే హెల్తీగా ఉంటాము, అంతేకాకుండా యాక్టివ్గా ఉంటాము. ఆ తల్లి ఎలా ఉంటుందంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకునేటట్టుగా ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువగా తీసుకోవాలి వాటర్ని, కానీ మంచి గుడ్ న్యూట్రిటివ్ ఫ్రూట్స్ని తీసుకుంటూ, దాంతోపాటు మజ్జిగ ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే ఎక్కువ వాటర్ని తీసుకుంటున్నట్లయితే బాగా డైజెషన్ సిస్టమ్ అనేది మెరుగుపడుతుంది. ఈ విధంగా మనం అంత ఫుడ్ని ప్లాన్గా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇలాంటి చిన్న చిన్న కాన్స్టిపేషన్ నుంచి, అలాగే రక్తహీనత నుంచి కూడా కాపాడుకోవచ్చు. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమేం చేసుకోవాలా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఈ ప్రెగ్నెన్సీలో మెయిన్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకోవాలి. అలాగే బీపీని రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఏమేమి వస్తుంది అంటే మన యొక్క హీమోగ్లోబిన్ వస్తుంది, యూరిన్ రొటీన్, అలాగే యూరిన్ ఎలా అంటే ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ఎల్లోగా ఉందా, డార్క్గా వస్తున్నాయా, లేదంటే కొంచెం బ్రౌన్గా యూరిన్ అనేది ఎలా వస్తుంది, ఏమైనా పస్సెల్స్ ఉన్నాయా అనే దాని గురించి యూరిన్ అనాలిసిస్లో డిటెక్ట్ చేస్తారు. సో సిబిపిలో చూసినట్లయితే కంప్లీట్ హెచ్బి ఎలా ఉంది, ఏమైనా హెచ్బి తగ్గిందా లేదంటే కరెక్ట్గా ఉందా అనే దాని గురించి చూసుకోవచ్చు. మనకి హీమోగ్లోబిన్ లెవెల్ అనేది తెలిసిపోతుంది అనమాట కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో. అలాగే ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి థైరాయిడ్ కూడా చాలా డేంజరస్ అండి. మనకి థైరాయిడ్ అనేది నార్మల్గా అవ్వటం చాలా ముఖ్యం అన్నమాట. ఈ థైరాయిడ్ సమస్య వల్ల బిడ్డకి ప్రమాదం వచ్చే సమస్య ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ కూడా ఖచ్చితంగా ఆ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ, నార్మల్ లెవెల్కి మెయింటైన్ చేస్తూ, ప్రాపర్ డాక్టర్ని మీట్ అయ్యేసి వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆ మెడిసిన్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే థైరాయిడ్ కూడా అదుపులోకి వస్తుంది. మీరు మంత్లీ చెకప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బీపీని, షుగర్ని, హెచ్బి ఎంత ఉంది అని చెప్పి ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ది ఎండ్ ఆఫ్ ద లేబర్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు పోయిన బీపీ ఎలాంటి రిస్క్ వస్తుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఛాన్సెస్ అనమాట ఒకసారి రైజ్ అయిపోయి బేబీకి, మదర్కి ఇద్దరికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు బీపీని కంట్రోల్ చేసుకొని, ఉప్పు ఎవరైతే బీపీతో బాధపడుతుంటారో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు కొంచెం సాల్ట్ని తగ్గిస్తూ, సాల్ట్ లేకుండా కూడా తీసుకోవటానికి ట్రై చేయండి. బీపీ ఎప్పుడైతే అదుపులో ఉంటుందో మనకి డెలివరీ వరకు కూడా బేబీకి మదర్ కూడా సేఫ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఫుడ్స్ని ఫాలో చేస్తూ ఈ చిన్న టిప్స్ని పాటిస్తున్నట్టయితే చక్కని ఫ్రమ్ బిగినింగ్ నుంచి లేబర్ వరకు మంచి ఆరోగ్యంగా బేబీ మీరు చక్కగా ఉండొచ్చు. అలాగే ఇంకొక విషయం, ఎక్సర్సైజెస్. అలాగే తిన్న వెంటనే మేడం గారు గైనకాలజిస్ట్ బెడ్ రెస్ట్ అన్నారు, జస్ట్ తినేసి కూర్చోవటం, పడుకోవటం. తిన్నామా అక్కడే చేయగడిగేసామా, పడుకున్నామా. దయచేసి డాక్టర్ గారు రికమెండ్ చేసిందంటే
బెడ్ రెస్ట్ అన్నారని చెప్పేసి బెడ్ మీదే ఫుడ్ తినేసి బెడ్ మీదే చేయగడిగేసి అలా చాలా చాలా కేసెస్ ఉన్నాయన్నమాట. అలా ఉండద్దండి. మీరు తీసుకొని జస్ట్ 3-4 వాక్స్ లేసేసి అక్కడక్కడే తిరిగేయండి. ఆ రూమ్లోనే ఒక 4 or 5 స్టెప్స్ తిరిగేసేయండి. అలాగే కొంచెం మొటాలిటీ అవుతుంది. మొటిలిటీ అంటే మూవింగ్, అంటే మన బాడీ అనేది కదలిక ఎప్పుడు ఉంటుందో ఈ వాటర్ చేరటం, చేతులన్నీ వాసిపోవడం, కాళ్ళు వాసిపోవడం, కాళ్ళు ఉబ్బటం, అలా ఈ విధంగా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోవచ్చు. కాబట్టి తిన్న వెంటనే పడుకోకుండా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ వరకు ఆ రూమ్లోనే తిరుగుతూ, మరి హై రిస్క్ వాళ్ళకి నేను చెప్పేది, నార్మల్ బేబీ మదర్ నార్మల్ హెల్త్ కండిషన్స్ వాళ్ళ యాక్టివిటీస్ స్టిల్ డెలివరీ వరకు కూడా చేసుకునేవాళ్ళు. పూర్వకాలంలో అయితే నో మెడిసిన్ నో నథింగ్. ఇప్పుడు మోర్ దెన్ 30 yearsకి మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉండే హెల్త్ సిచ్యువేషన్, లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ విధంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు డెలివరీ వరకు ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇవి రెగ్యులర్గా స్కాన్స్ కావచ్చు, రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంజెక్షన్స్ అనేవి ఎప్పుడు తీసుకోవాలి. టీటీ ఇంజెక్షన్ మెయిన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో టెటానస్ టాక్సైడ్ అంటే ధనుర్వాదం గురించి మనకి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ టీటీ ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని డోసులు వేసుకోవాలి అనే సందేహాలు ఉన్న వాళ్ళకి నేను చెప్పబోయేది బాగా సూట్ అవుతుంది. ఎవరైతే 5th మంత్లో ఒక టీటీ తీసుకోవాలి, 7th మంత్లో ఒక టీటీ ఇంజెక్షన్, 2 డోసులు ఈ త్రూఅవుట్ డెలివరీలో 2 డోస్ టీటీ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఈ టీటీ ఇంజెక్షన్స్ అంటే టెటానస్ టాక్సైడ్ ఇంజెక్షన్స్ గురించి అవగాహన లేని వాళ్ళు ఖచ్చితంగా, ఇంకా మీరు 5th మంత్ అయినా కూడా టీటీ తీసుకోలేదా, దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని, లేదంటే మీరు ఎవరైతే గైనకాలజిస్ట్ని మీట్ అవుతున్నారో గైనకాలజిస్ట్తో మాట్లాడి ఈ టీటీ ఇంజెక్షన్స్ 5th మంత్ అండ్ 7th మంత్లో 2 డోసులు కూడా తీసుకున్నట్లయితే ఏదైనా ధనుర్వాద అంటే బిడ్డకు కావచ్చు, మనకు ప్రాబ్లం కావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా కూడా తల్లి బిడ్డని సేఫ్గా కాపాడే వ్యాక్సిన్ అనమాట. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా ఈ డెలివరీ ఫుల్ ఎపిసోడ్ అనేది మీకోసం ప్రజెంట్ చేశాను. మరి ఎవరైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.